గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం కోడికలు చేద్దాం. కోడిక అంటే కలపడం అని తెలుసు కదా. కోడిక సులభంగా అర్థం కావడానికి మనం కొన్ని పుల్లలను సహాయంగా తీసుకుందాం. ఈరోజు 4 మరియు 5లను కూడదాం. 4 అంటే 4 పుల్లలు, 5 అంటే 5 పుల్లలు తీసుకుందాం. 4, 5 పుల్లలను కలిపితే మొత్తం 9 పుల్లలు అవుతాయి. కాబట్టి 9ని జవాబుగా రాస్తాం. ఇప్పుడు 6, 4లను కూడదాం. 6 అంటే 6 పుల్లలు తీసుకుందాం. 4 అంటే 4 పుల్లలు తీసుకుందాం. 2 కలిపితే మొత్తం 6, 7, 8, 9, 10 పుల్లలు అవుతాయి. 10 పుల్లలు అంటే ఒక కట్ట. కట్టను ఎక్కడ వేసుకోవాలి? 10ల స్థానంలో వేసుకోవాలి. ఒక కట్ట ఉంది కాబట్టి 1 అని వేసుకుంటాం. విడి పుల్లలు మిగలలేదు కాబట్టి 1ల స్థానంలో 0ను, 10ల స్థానంలో ఒక కట్టే ఉంది కాబట్టి 1ని ఉంచుతాం. ఇప్పుడు 8, 6లను కూడదాం. 8 అంటే 8 పుల్లలు తీసుకుందాం. 6కు 6 పుల్లలు తీసుకుందాం. 8, 6 కలిపితే మొత్తం 14 పుల్లలు అవుతాయి. 14 పుల్లలు అంటే 10, 4 అంటే ఒక కట్ట, 4 విడి పుల్లలు ఉంటాయి. విడి పుల్లలను 1ల స్థానంలో అంటే 4 1ల స్థానంలో, కట్ట అంటే ఒక కట్టే ఉంది కాబట్టి 10ల స్థానంలో 1ని ఉంచుతాం. మొత్తం 14 అవుతుంది. 8, 5లను కూడదాం. ఇక్కడ పైన 8 ఉంది, కింద 5 ఉంది. మనము కింద 5 ఉంది కాబట్టి 5 వేళ్ళను తీసుకుందాం. 8 తర్వాత 9, 10, 11, 12, 13 మొత్తం 13. అర్థమైంది కదా. ఇలాంటి మరికొన్ని లెక్కలు చేయండి. ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. 25, 7 ఉన్నాయి. కూడిక ఎప్పుడు 1ల స్థానం నుంచి మొదలవ్వాలి. 1ల స్థానం అంటే విడి పుల్లలు, 10ల స్థానం అంటే కట్టలు అని గుర్తుంది కదా. 1ల స్థానంలో 5, 7 ఉన్నాయి. అంటే 5 విడి పుల్లలు, 7 విడి పుల్లలు కలిపి 12 విడి పుల్లలు అవుతాయి. 12లో ఒక కట్ట, 2 విడి పుల్లలు అవుతాయి. కాబట్టి కట్టలను ఎక్కడ ఉంచాలి? 10ల స్థానంలో ఉంచాలి. మొత్తం కట్టలు 3 అవుతాయి, విడి పుల్లలు 2. కాబట్టి 3, 2 32 జవాబు అవుతుంది. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. 68, 24లను కూడదాం. కూడికను 1ల స్థానం నుంచి మొదలు పెట్టాలని తెలుసుకున్నాం కదా. ముందుగా 8, 4లను కూడదాం. పైన 8 ఉంది, కింద 4 ఉంది. 4 వేళ్ళను తీసుకుందాం. పైన 8 ఉంది కదా. 8 తర్వాత 9, 10, 11, 12. చాలామంది 12ను 1ల స్థానంలో అలాగే వేసేస్తారు. అది తప్పు. 12లో ఒక కట్ట, 2 విడి పుల్లలు ఉంటాయని తెలుసు కదా. కట్టలను 10ల స్థానంలో ఉంచాలి, విడి పుల్లలను 1ల స్థానంలో ఉంచాలని నేర్చుకున్నాం. ఆ విధంగా మనం ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు 10ల స్థానంలోని కట్టలను లెక్క పెడదాం. ఒక కట్ట 6 కట్టలు 7, తర్వాత 2 కట్టలు 8, 9 కట్టలు అవుతాయి మొత్తం. ఈ విధంగా 2 అంకెల సంఖ్యల కూడికలను చేయాలి. అర్థమైంది కదా. ఇదే విధంగా మరిన్ని కూడికలు చేయండి.